హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో నేను లక్ష్మీదేవి ఫోటోకి సారీ ఎలా కట్టాలో చూపిస్తానండి. నార్మల్గా అందరూ అంటే కలసానికే సారీ కడతారు కదండి. చాలామందికి కలసం పెట్టుకునే అలవాటు లేదు అంటారు కదా. అటువంటి వాళ్ళు ఇలా కూడా ఫోటోకి సారీ కట్టుకోవచ్చండి. కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ముందుగా నేను వరలక్ష్మీదేవి ఫోటో తీసుకున్నానండి. తర్వాత ఇటువంటి క్లాత్స్ తీసుకున్నాను నేను 2 పీసెస్. ఇది 22 ఇంచెస్ ఉంది. ఈ హైట్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందండి. ఇది నేను ఫోటోకి తగ్గట్టుగా తీసుకున్నాను, హైట్ ఎత్తు కూడాను. తర్వాత ఇది 10 ఇంచెస్, తర్వాత వచ్చేసి ఇది 5.5 ఇంచెస్ తీసుకున్నానండి. ఇప్పుడు నేను ఎడ్జెస్ని గ్లూ గన్ తోటి ఫోల్డ్ చేసుకుంటున్నానండి. ఇది త్వరగా అయిపోతుందని ఇలా చేస్తున్నాను. గ్లూ గన్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను. లేదు స్టిచ్ చేసుకోగలము అనుకుంటే స్టిచ్ కూడా చేసుకోవచ్చు. ఈ విధంగా మనం అన్ని పక్కల కూడా గ్లూ గన్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే స్టిక్ అయిపోతుందండి. దీనికి కూడా మనం ఇలా గ్లూ గన్తో స్టిక్ చేసుకున్నానండి. ఈ విధంగా చేసుకోవడం వల్ల ఫినిషింగ్ చాలా బాగుంటుందండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ చిన్న చిన్న ఫ్లీట్స్ పెట్టుకుంటున్నానండి. ఫోటో మనది చిన్నదిగా ఉంటుంది కాబట్టి చాలా చిన్న ఫ్లీట్స్ పెట్టుకోవాలి. ఈ విధంగా అంతా కంప్లీట్ అయిన తర్వాత మీరు ఒకసారి ఐరన్ బాక్స్తో కనుక ఐరన్ చేసుకున్నారంటే ఫ్లీట్స్ అంతా కూడా స్ట్రిప్గా నిండిపడుతుంది. ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా. నేను ఇప్పుడు సూది దారం తీసుకొని ఈ విధంగా అంటే ఫ్లీట్స్ అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒక స్టిచెస్ వేసుకుంటున్నానండి. ఈ విధంగా అంతా స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి పెట్టుకొని చూడండి ఈ విధంగా సెట్ అయిందో లేదో అనేది. తర్వాత ఇది ఫోల్డ్ చేసుకోవాలి లోపల వైపు. ఫినిషింగ్గా నీట్గా ఉండాలి కాబట్టి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత మనం ఈ విధంగా తీసుకున్న ఈ క్లాత్, చిన్న క్లాత్ ఉంది కదా, ఇది బయట వచ్చేటట్టు చూస్తున్నారు కదా. ఇక్కడ గ్లూ గన్ తోటి ముందు ఇది ఫోల్డ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ఏదైతే బయట అయితే తీసుకున్నామో దాన్ని కూడా ఈ విధంగా ఇలా అటాచ్ చేసుకోవాలి. గ్లూ గన్ తోటి అయితే మీకు తొందరగా స్టిక్ అయిపోతుంది. ఇంకే గ్లూ యూస్ చేసినా మీకు అంత త్వరగా స్టిక్ అవ్వదండి. ఈ విధంగా అంతా ఒక దగ్గరికి వచ్చేటట్టు పెట్టుకున్నారంటే మీకు సరిపోతుంది. చూస్తున్నారు కదా, బోర్డర్ వచ్చేటట్టు ఈ విధంగా నేను పళ్ళుని కూడా పెట్టుకున్నాను. దీన్ని కూడా అంటే ఫోల్డింగ్ స్టిఫ్గా నిలబడడం కోసమని గ్లూ గన్ తోటి అంటించుకుంటున్నాను. ఈ విధంగా ఫిట్ చేసుకున్నారంటే మీకు సరిగ్గా సరిపోతుందండి. నేను ఇక్కడ బ్లాక్ వూల్ తీసుకున్నానండి. ఇవి 6 లైన్స్ తీసుకున్నాను. 6 లైన్స్ తీసుకొని ఒక్కొక్క లైన్కి అంటే 2 తీసుకొని మనం జడ అల్లుకుంటాం కదా, అదే విధంగా మనం ఇప్పుడు జడ అల్లుకోవాలి. దీన్ని లక్ష్మీదేవికి జడ కూడా పెడదామని నేను ఈ విధంగా చేస్తున్నాను. చూస్తున్నారు కదా, నార్మల్గా జడ అల్లుకోవాలి. ఇలాగా అల్లుకున్న తర్వాత కిందన కూడా అంటే స్టోన్ లేస్ ఉంది కదా, దాన్ని ఇలా రౌండ్గా తిప్పుకొని ఒక బ్యాండ్ లాగా పెట్టుకుంటున్నాను. చాలామంది కలిసి పెట్టి పూజ చేయరు కదండి, అటువంటి వాళ్ళు ఇలా ఫోటోకి చేశారంటే చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను ఒక లేస్ తీసుకున్నాను. స్టోన్ లేస్ అండి ఇది డబల్ లైన్ తీసుకున్నాను. దీన్ని కూడా నేను నడుంకి ఈ విధంగా వడ్డానంలా పెడుతున్నానండి. ఇలా గ్లూ గన్తో స్టిక్ చేసుకున్నారంటే మీకు స్టిఫ్గా నించుంటుంది. ఈ విధంగా నేను పల్స్ తోటి ఉన్న బీడ్స్ తీసుకున్నానండి. అవి నేను వడ్డానం కిందన ఈ విధంగా రింగ్స్లా ఉంటాయండి దానికి ఆల్రెడీ. అటువంటివి తీసుకున్నాను నేను పల్స్. దీన్ని ఇలా స్టిక్ చేసుకుంటున్నాను వడ్డానంకి కొంచెం లుక్ ఇంకా బాగుండాలి అని చెప్పి. తర్వాత నేను ఒక నీడిల్ తీసుకొని దాంతో ఊలు ఉంది కదండి, దాన్ని కొంచెం ఇలా లాక్కున్నారంటే అవి విడదీసుకుంటున్నాను అంతా కూడాను. ఈ విధంగా విడదీసుకోవడం వల్ల హెయిర్లా కనబడుతుంది, చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా, ఫినిషింగ్ బాగుంటుంది. అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఎక్స్ట్రా ఏమైనా ఉంటే సిజర్తో కట్ చేసుకుంటే సరిపోతుందండి.
ఏవైతే మనం వడ్డానంకి కిందన పల్స్ తీసుకొని స్టిచ్ చేసుకున్నామో అవే పల్స్ని నేను ఇక్కడ యూస్ చేస్తున్నాను జడ కోసం. ఇది ఇంకా కొంచెం అంటే చాలా బాగుంటుందండి. నార్మల్గా జడ కుడతాం కదా, అదే విధంగా ఈ విధంగా నేను తీసుకొని ఒక్కొక్కటి మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటున్నాను. అంతా స్టిచ్ అయిన తర్వాత ఈ విధంగా కనబడుతుంది చూడండి. దీన్ని ఇప్పుడు నేను స్టోన్ లేస్ తీసుకొని స్టోన్ లేస్, బాల్ లేస్ కూడా నేను యాడ్ చేస్తాను. ఈ విధంగా నేను అంతా కూడా మధ్య మధ్యలోని చుట్టుకుంటూ ఈ విధంగా జడనంతా కంప్లీట్ చేసుకుంటున్నానండి. మీరు ఒకసారి పెట్టుకొని ఎక్కడెక్కడ పెట్టుకోవాలని చూసుకొని తర్వాత గ్లూ తోటి స్టిక్ చేసుకున్నారంటే సరిపోతుందండి. జడ రెడీ అయిపోతుంది. ఈ విధంగా జడ రెడీ అయిందండి. దీన్ని మనం ఇప్పుడు ఫోటోకి ఎలా స్టిక్ చేయాలో చూపిస్తాను చూడండి. ఇక్కడ గ్లూ గన్ తీసుకున్నానండి. మనం ఎక్కడైతే స్టిక్ చేద్దాం అనుకుంటున్నామో అక్కడ అలా తీసుకొని జడను జడ పెట్టగానే చూడండి లక్ష్మీదేవి ఎంత అందంగా కనబడుతుంది కదా. ఇప్పుడు నేను జ్యువెలరీ పెడుతున్నానండి. జ్యువెలరీ కోసం అని చెప్పి ఇటువంటి స్టోన్ లేస్ని తీసుకున్నానండి. తర్వాత ఒక ప్యాచ్ ఇటువంటిది అంటే చిన్న చిన్న ప్యాచెస్ దొరుకుతాయి కదా, అవి నేను యాడ్ చేస్తున్నాను. ఫ్లవర్ లాగా నెక్లెస్ ఇంకా హారం. తర్వాత ఇక్కడ వచ్చేసి కిరీటం కూడా కొంచెం డెకరేషన్ చేద్దామని చెప్పి ఈ విధంగా నేను స్టోన్ లేస్ని, బాల్ చైన్ని, కుందన్స్ని యూస్ చేస్తూ నేను డెకరేషన్ చేసుకుంటున్నాను. ఈ విధంగా కలశం పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళు ఈసారి ఈ విధంగా ఫోటోకి చీర కట్టి చేసి చూడండి. చాలా అందంగా ఉంటుంది లక్ష్మీదేవి ఫోటో కూడా. కలశంగా కట్టుకోవాలి అనేం లేదు. ఈ విధంగా కూడా ట్రై చేసి చూడండి. మీకు నచ్చుతుందని అనుకుంటాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ కనుక మీరు కొత్తగా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. దాని ద్వారా నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ కూడా మీకు ముందు రెడీ అయింది కదా. ఇప్పుడు నేను ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా పెడుతున్నానండి. దానికోసం నేను ఇదే కిరీటంలో యూస్ చేసిన కుందన్స్ని యూస్ చేస్తున్నాను. అమ్మవారికి పింక్ కలర్ అంటే చాలా తీసుకొని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ అండి. మీ దగ్గర లేదు అంటే స్కిప్ చేయొచ్చు. అలా కూడా బాగానే ఉంటుంది. పళ్ళు కొంచెం గ్రాండ్ లుక్ కావాలని నేను ఇలా పెడుతున్నానండి. ఈ విధంగా యాడ్ చేసుకున్నాను. తర్వాత నేను ఇక్కడ ఫోటో అంతా చుట్టూ కూడా నాకు డల్గా అనిపించింది. అందుకని ఇటువంటి లేస్ తీసుకొని ఫోటో అంతా కూడా నేను గ్లూ గన్తో యాడ్ చేసుకున్నాను. అంతా కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది చూడండి. నా వీడియో లాస్ట్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.